వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ హన్మకొండ. ప్రస్తుతం మనము సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కులగణన అనేది బీసీ సమాజానికి పూర్తిగా అన్యాయం చేసే విధంగా ఉందని, బీసీ సమాజం సంబంధించి కులగణన అనేది చాలా తక్కువ చేసి చూపించే విధంగా ఉందని చెప్పి అటు బీసీ మేధావులు, బీసీ సబ్బండ వర్గాలు, తీన్మార్ మల్లన్న గారు ఇట్లా చాలామంది బీసీ కులగణనను పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది. మరి దీనికి సంబంధించి నిన్న తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కూడా ఈ కులగణనలో 3.1 కుటుంబాల్లో పాల్గొనలే అని చెప్పేసి మరొక్కసారి కులగణన రీసర్వే చేయించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయానికి వచ్చింది. మరి దీనికి సంబంధించి గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సమగ్ర సర్వే అనేది 51% పైగా బీసీలు ఉన్నారని చెప్పి కేటీఆర్ గారు కూడా ఈ మధ్య ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి మనతో ఈ విషయం చర్చించడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు, బీసీ మేధావి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శేషు గారు ఉన్నారు. మరి శేషు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే శేషు గారు. మరి ఇక్కడ నిన్న స్టేట్ గవర్నమెంట్ డిప్యూటీ సీఎం గారు చెప్పిన ప్రకారంగా 3.1 కుటుంబాలు దీంట్లో పాల్గొనలేదని చెప్పేసి మరొకసారి రీసర్వే చేస్తున్నామని చెప్పి ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ఈ రీసర్వేలో పాల్గొనాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం చెప్పారు. మరి దీనికి సంబంధించి ఒక బీసీ మేధావిగా మీరేమంటారు? జై స్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన పైన, కులగణన రిపోర్టు పైన తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాల నుంచి తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట ఆకాశాన్ని అంటితే, కులగణన రిపోర్టు విడుదల చేసిన తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పాతాళానికి దిగజారిపోయిందనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణము కులగణన రిపోర్ట్లో ఆయా కులాల జనాభా శాతాన్ని, ఆయా కులాల జనాభాను ప్రకటించినటువంటి సందర్భంలో ఎస్సీ జనాభా శాతం పైన, ఎస్టీ జనాభా శాతం పైన, మైనార్టీ జనాభా శాతం పైన అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కేవలం బీసీ జనాభా పైన తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణము రాష్ట్రంలో అగ్రవర్ణాల జనాభా శాతాన్ని, లేనటువంటి జనాభా శాతాన్ని 15.79% చూపించటం పైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బీసీల జనాభా శాతాన్ని, ఉన్నటువంటి బీసీల జనాభా శాతాన్ని తగ్గించి 46.25% చూపించటం పైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమైనటువంటి అభ్యంతరం, ప్రభుత్వాలు మారితే లెక్కలు మారతాయా, గణాంకాలు మారతాయా అనేటటువంటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సహేతుకమైన శాస్త్రీయమైనటువంటి సమాధానం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ప్రభుత్వం 2015లో సమగ్ర కుటుంబ సర్వే చేస్తే, ఆ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో బీసీలు 51% ఉన్నారు, 1,88,00,000 బీసీలు ఉన్నారని ఆ సర్వే రిపోర్టు తెలిస్తే, 10 సంవత్సరాల తరువాత ఇప్పటి ప్రభుత్వము తెలంగాణ ఇంటింట కుటుంబ సర్వే, కులగణన పేరుతో చేసినటువంటి సర్వేలో బీసీల జనాభా శాతం 51% నుంచి 46%కి ఎట్లా తగ్గింది, బీసీల జనాభా 1,88,00,000 నుంచి 1,64,00,000కి ఎట్లా తగ్గింది అనేటటువంటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. దీన్ని తీవ్రంగా బీసీలు వ్యతిరేకిస్తున్నారు. రెండవ అభ్యంతరం, తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారంగా, జనాభా పెరుగుదల రేటు ప్రకారంగా ఇప్పుడు దరిదాపు 4,20,00,000 మంది ఉండాలి. కానీ సమగ్ర కుటుంబ సర్వే, ఇప్పుడు చేసినటువంటి సమగ్ర ఇంటింట కుటుంబ సర్వేలో తెలంగాణలో జనాభా 3.54 లక్షలు మాత్రమే అని చెప్తున్నారు. అంటే దరిదాపు 60-70 లక్షల జనాభా ఎటుపోయింది అనేటటువంటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. మూడో అభ్యంతరంగా, తెలంగాణ రాష్ట్రంలో 1,17,00,000 కుటుంబాలు ఉంటే కులగణన సర్వేలో 1,12,00,000 కుటుంబాలను మాత్రమే మీరు చూపెడుతున్నారు. అంటే మిగతా కుటుంబాలు ఎటుపోయాయి అనేటటువంటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకోవటానికి అగ్రవర్ణాల జనాభా శాతాన్ని 15.75%గా చూపిస్తున్నారు. అక్కడ 15.75%గా చూపిస్తున్నటువంటి క్రమంలో సహజంగానే బీసీల జనాభా
46.25% తగ్గింది అనే మా ఆరోపణకి ప్రభుత్వం దగ్గర సరైనటువంటి సమాధానం లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ప్రకారంగా 3,35,00,000 ఓటర్లు ఉంటే కులగణన సర్వేలో మొత్తం రాష్ట్ర జనాభానే 3,54,00,000 ఎలా ఉంటుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఓటు లేను అటువంటి వాళ్ళు 19 లక్షలేనా అనే దానికి ప్రభుత్వం దగ్గర సరైనటువంటి సమాధానం లేదు. కాబట్టి వాళ్ళ బీసీల జనాభా, బీసీ మైనార్టీల జనాభా రెండూ కలిపి దరిదాపు మీరు కులగణన రిపోర్ట్లో 56% చూపెడుతున్నారు, కానీ మా జనాభా రిపోర్టు దరిదాపు 60% పైగా ఉంటుంది. మరి కేవలం మీరు ఎందుకు 56%కే పరిమితం చేశారు? ఒక బీసీ జనాభానే 46%కి ఎందుకు పరిమితం చేశారు అని మేము అభ్యంతరాలను పంపించడం జరిగింది. కానీ ఈ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదు, సమీక్ష చేయకుండా ఫిబ్రవరి 4వ తారీఖు నాడు ఏకంగా ముఖ్యమంత్రి గారు అసమగ్రమైన అశాస్త్రీయమైనటువంటి రిపోర్టుని 6 పేజీల రిపోర్ట్ని శాసనసభలో ప్రకటించి చదివేశారు. అంటే బీసీ సమాజం వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా, బీసీ సమాజం అభ్యంతరాలు చెప్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ 6 పేజీల కులగణన రిపోర్ట్ని శాసనసభలో ప్రకటించేశారు. దీంట్లో తీవ్రమైనటువంటి అభ్యంతరాలు, బీసీల జనాభా తగ్గటము, బీసీల జనాభా శాతం తగ్గటాన్ని మేము ప్రశ్నిస్తే దానికి సహేతుకమైనటువంటి సమాధానాలు చెప్పకుండా అటు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఇటు ముఖ్యమంత్రి గారు కానీ మా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదు, సమీక్ష చేయలేదు, రిపోర్టును పునఃపరిశీలన చేయలేదు. మేము రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన రిపోర్ట్లో ఉన్నటువంటి అభ్యంతరాలన్నిటిని కూడా, బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అభ్యంతరాలన్నిటిని కూడా మేము ఎందుకు కులగణన రిపోర్టు అశాస్త్రీయం అంటున్నామో సవివరంగా రాహుల్ గాంధీ గారికి లేఖ రాయటం జరిగింది. అయితే ప్రభుత్వము, ముఖ్యంగా బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒక ప్రకటన చేశారు. కులగణన సర్వే పరిధిలోకి రాని 3.1% జనాభాని మళ్ళా రీసర్వే చేస్తాము ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు అనేటటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది. రీసర్వే కాదు మేము అడుగుతున్నది, రీసర్వే మాత్రమే కాదు మేము అడుగుతున్నటువంటిది ఏంటి అని అంటే, కులగణన రిపోర్ట్లో అనేకమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా బీసీల జనాభా శాతం ఎట్లా తగ్గింది, బీసీల జనాభా ఎట్లా తగ్గింది, రాష్ట్ర జనాభా పూర్తి సమాచారం ఎందుకు లేదు? మేము చేస్తున్న అభ్యంతరం రాష్ట్ర జనాభా 4,20,00,000 ఉన్నారని, మీ సర్వేలో 3,54,00,000 ఉన్నారని. కానీ 60-70 లక్షల జనాభా ఎవరిది? బలహీన వర్గాలదే కదా. దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ జనాభా శాతం మొత్తం మారిపోతుంది కదా. అదేవిధంగా నాటి ప్రభుత్వం సర్వేలో 51% ఉంటే మీ ప్రభుత్వ సర్వేలో 46% ఎట్లుంటుంది? ఏదో సర్వే అంటే మినిమం వేరియన్స్ ఉండాలి, 1-2% తేడా ఉండాలి. కానీ ఏకంగా 5 నుండి 6% బలహీన వర్గాల శాతం ఎట్లా తగ్గుతుంది అనేటటువంటి ప్రశ్నకు సమాధానం మీరు చెప్పటం లేదు. కాబట్టి మొత్తము ఈ కులగణన పరిధిలోకి రానటువంటి 3.1%నే కాదు, మొత్తం కులగణన రిపోర్ట్లో బీసీల జనాభా శాతం పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాం, బీసీ జనాభా పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. 134 కులాలు ఉన్నటువంటి బీసీలు 46% ఉంటే 18 కులాలు ఉన్నటువంటి అగ్రవర్ణాలు 15.79% ఎట్లున్నారనేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారా? కాబట్టి ఇవాళ రీసర్వే మాత్రమే కాదు, ఈ మొత్తము కులగణనని పునఃసమీక్ష చేయాలా, మొత్తం కులగణన రిపోర్టు పైన బీసీలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలా? ఇవాళ రేవంత్ రెడ్డి పడుతున్నటువంటి కష్టానికి సబ్ కమిటీ మొత్తం కూడా కష్టాన్ని బుడిదల పోసింది. సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ కమిటీ రిపోర్ట్ ఈ సర్వే రిపోర్ట్ రాంగులోనే కనీసం సమీక్ష చేయాలి కదా, అభ్యంతరాలు బీసీల నుంచి వ్యక్తమవుతాయన్న ఆలోచన చేయాలి కదా. రేవంత్ రెడ్డి గారు మేము కులగణనకు వ్యతిరేకం కాదు, కులగణనలో రిపోర్ట్లో ఉన్నటువంటి బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పర్సంటేజ్కి వ్యతిరేకంగా మేము మాట్లాడుతున్నాం అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. కాబట్టి రేవంత్ రెడ్డి పడిన కష్టానికి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేసినటువంటి ఈ రిపోర్టు వల్ల అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి అపఖ్యాతి వచ్చిందనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే కులగణన రిపోర్టు పైన పునఃసమీక్ష చేయాలా, కులగణన రిపోర్టు పైన వస్తున్నటువంటి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలా. ఇప్పుడు మీరు రీసర్వే చేస్తున్నారు, పర్వాలేదు, రీసర్వేతో పరిమితం కావద్దు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలి, పునఃసమీక్ష చేయాలి.
కులగణన రిపోర్టుని రాష్ట్ర ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావులతోటి, బీసీ వర్గాలతోటి, బీసీ కుల సంఘాలతోటి, బీసీ సంఘాలతోటి, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళందరితోటి కూడా మాట్లాడి ప్రభుత్వము ఈ కులగణన రిపోర్ట్లో వస్తున్నటువంటి అభ్యంతరాలపైన క్లారిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.